సినీ నటుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ అకాల మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమంటూ ఆయన జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఈరోజు జనసేన పార్టీ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ సంతాప ప్రకటన పూర్తి పాఠమిది. మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారు అనుకునేలోగా విషాద వార్త వినాల్సొచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి. సినీ రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి. శ్రీ హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా తరపున, జనసేన శ్రేణుల తరపున శ్రీ హరికృష్ణకు నివాళులర్పిస్తున్నాను. ఈ రోజు జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకుల చేరికలు, గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకల నిర్వహణ ఉన్నాయి. వాటిని సహృదయులు శ్రీ హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా రద్దు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.